అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, పార్లమెంటులో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది, 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండా 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ, ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే పొందుపరిచారు, ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని. వారికి అనుకూలంగా లేకుండా పోస్ట్పోన్ చేస్తారేమో కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027, కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా. తప్పు కావచ్చు, కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో. తప్పకుండా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది, వచ్చి తీరుతోంది. ఎక్కడ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33%, అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 2225లో 1/3, అంటే ఇంచుమించుగా 75 మంది మహిళలు ఉంటారు. అక్కడనే 75 కాన్స్టిట్యున్సీస్లో మహిళలు ఉంటారు.